కాదు, అది 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 మీకు ఓపెన్ గా చెప్తున్నా. బూతుల మంత్రులు దీనివల్లే పార్టీ ఓడిపోవడం కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ అసెంబ్లీ పదజాలం వాడలేదా? గత టైంలో మాట్లాడలేదా? ఇప్పుడు నేను చెప్పే పేర్లందరూ కూడా ఏకవచనంతో ఇష్టానుసారం సంబోధించలేదా? ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టలేదా? ఇవాళ మీరు ఏదో శుద్ధపూసల్లో మాట్లాడతామని తప్పు అంటున్నా. మీరు నా వాళ్ళని అందుకని చెప్తారు, తప్పు అది. మీరు ఒక క్రమశిక్షణలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని మీరు ఖండించడానికి మీ అర్హత వస్తుంది. మీరే అటువంటి బళ్ళు నుంచి వచ్చి మిగతా వాళ్ళందరికీ అది ఆపాదిస్తే కరెక్ట్ కాదు. వైసీపీ పార్టీలో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా అపోజ్ చేయడంలో పార్టీలో కొంత వెనకబడి ఉందని అయితే నాకు అర్థమైంది. నేను వెళ్ళిందానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రచారం చేసుకోవడంలో వైసీపీ పార్టీ పూర్తిగా వెనకబడిందని నేను అనుకుంటున్నాను. మెడికల్ కాలేజీల అభివృద్ధి కాదా చెప్పమని? ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలకి ఓట్లే కాదు, వీళ్ళు మెడికల్ విద్యకు కూడా అర్హులైన కాలేజీలు పెడితే ఈరోజు ప్రైవేటైజ్ చేస్తున్నారు. దాని మీద చర్చ చేశారు, అది అభివృద్ధి కాదా చెప్పమని? మచిలీపట్నంలో పోర్టు కట్టుకున్నారు, అట్లాంటి పోర్టులు చాలా కట్టుకున్నారు కదా, అది అభివృద్ధి కాదా చెప్పండి? అది అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యార్థులు విద్యా ప్రమాణాలను పెంచుతున్నారు, వాళ్ళ యొక్క ఉపాధి ఉంది, అది అభివృద్ధి కాదు. మానవ వనరుల అభివృద్ధి మరి అటువంటి అభివృద్ధిగా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన అలా మాట్లాడుంటే పవన్ కళ్యాణ్ గారి వీడియో చూసుకోమని, కళ్ళు కనుకపోతే కళ్ళ కలుపుకొని ఇద్దాం చూసుకోమని అంటే అదే సమాధానం. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, డెవలప్ చేశారు కదా, సచివాలయాలు ఉన్నాయి, పాలనని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఒకటే పొరపాట్లు ఉంటాయి, అది మనం యాక్సెప్ట్ చేద్దాం. కొన్ని నిర్ణయపరంగా లోపం ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, 1-2 ఉంటాయి. దాన్ని మనం ప్రజలు దాన్ని వ్యతిరేకించినప్పుడు మనం దాన్ని కరెక్ట్ అని చెప్పలేం కదా. ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఖచ్చితంగా చెప్తారు వాళ్ళ అభిప్రాయాన్ని. కానీ చేసిన మంచి పనులు ఉన్నాయి కదా, విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా. రైతు భరోసా కేంద్రాలు గ్రామాలు వెలిచినాయి కదా, అది అభివృద్ధి కాదా? సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు చిన్న జిల్లాల ఏర్పాటుకి ముందు ఎవరైనా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలని, ఎక్కడికి వెళ్ళాలి, జగ్గేపేట మచిలీపట్నం వెళ్ళాలి కదా, ఇవాళ వెళ్ళే పరిస్థితి ఉందా? మీ ఇంటి సరౌండింగ్స్లోని చుట్టుపక్కల మీకు ప్రభుత్వ కార్యాలయం వచ్చేసింది కదా, మీకు సచివాలయ వ్యవస్థ వచ్చింది కదా, అది అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూల్స్ ద్వారా మరి స్కూళ్ళన్నింటినీ కూడా అభివృద్ధి చేశారు, అది అభివృద్ధి కాదా? ఇంగ్లీష్ మీడియం విద్య మరి ప్రజలు ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం విద్య అవసరమనే కదా చెప్తున్నారు. అది మరి మీరు ఎందుకు దీని పరిగణలోకి తీసుకోవట్లా? బైజూస్తో ఒప్పందం చేసుకొని ట్యాబ్స్ మీ ఇంట్లో పిల్లలేమో బైజూస్లో చదవచ్చు, మీ ఇంట్లో పిల్లలేమో ట్యాబ్ చదవచ్చు, పేద ప్రజలు మాత్రం ఇంకా ఏం చేయాలి? కూలిపోయే బళ్ళలో, టీచర్ లేని బళ్ళలో చదువుకుంటే మీకు ఆనందంగా ఉంటుందా? అంటే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం పిల్లలు అభివృద్ధి చేస్తే మీకు ఎందుకు అంత కడుపుమంట? ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కాదా? పోర్టులు, హార్బర్లు కట్టలేదా? మెడికల్ కాలేజీలు కట్టలేదా? ఇవన్నీ అభివృద్ధి కదా. ఆఖరి ఉద్దానంకి కూడా అక్కడ ఒక హాస్పిటల్ కట్టి అక్కడ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ వేసింది కూడా ఎవరు రీసెర్చ్ సెంటర్ పెట్టిందో జగన్మోహన్ రెడ్డి గారే కదా. అది అభివృద్ధి కాదా? అది అభివృద్ధి కాదు. అది ఇట్లాంటి అనేకమైనటువంటి 5 సంవత్సరాలు విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలనే పదే చెప్పుకోవడంలో వైసీపీ నాయకత్వం 100% విఫలమైంది. మీరు అంటున్నారు కదా, ఎవరు బూతులు మాట్లాడరా, 4-5 వల్ల పార్టీ డ్యామేజ్ అయి ఉండొచ్చు, కానీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల్లో పోకుండా పోయింది కదా. 1,00,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అరే వాళ్ళ ఇంటి పట్టాలు ఎవరు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఎవరిచ్చారు? మహిళలందరూ కూడా సొంత ఇల్లు, ఒక పట్టా ఇచ్చి ఒక ఆస్తి రాసిస్తారా? రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారా? ఎన్ని గొడవలు సివిల్ కోర్టుల్లో పంచాయతీలు ఏంటి? కుటుంబాల మధ్య తగదానే కదా. 50 గజాలు 100 గజాలు కూడా కేసులు ఉన్నాయి కదా. మరి అట్లాంటి తరపులో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే, మహిళల్ని యజమానులు చేస్తే అది అభివృద్ధి కాదా? నన్ను మీరు ఇంకా ఏం డెవలప్ చేస్తారు చెప్పండి. చెప్పకుండా ఎంతసేపు బూతులు మాట్లాడుతుంటే భూమి కొనుగోలు స్కామ్ జరిగింది, త్వరలోనే బయటకు తీస్తాం, ప్రతి ఒక్కరిని జైల్లో పంపిస్తూ చెప్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇందులో కూడా తెలుగుదేశం పార్టీ బలవంతుల పక్షానంగా, పారిశ్రామికవేత్తల పక్షానంగా, పెట్టుబడిదారుల పక్షంగా చెప్పబడింది. పేదింటి కుటుంబాలు 1 సెంటు భూమికి యజమానులైతే మీరు చూసి ఓర్చుకోలేకపోతున్నారా? అవినీతి జరిగితే, అవినీతి చేస్తే
మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు. అంతేగాని 31 లక్షల కుటుంబాలని నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? రాజ్కమల్ గారు మీరు చెప్పండి, ఇందాక చెబుతున్నారు కదా, ఎవరిచ్చారు? ఒక సమాజంలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే రద్దు చేస్తారు, ఇల్లు పట్టాలు ఇస్తే రద్దు చేస్తారు, మెడికల్ విద్య రద్దు చేస్తారు, ఆరోగ్యశ్రీ రద్దు చేస్తారు. మీ ప్రభుత్వం ఎవరితో ఉంటుంది అసలు? ధనికులతో ఉంటుందా? బలవంతులతో ఉంటుందా? పారిశ్రామికవేత్తలతో ఉంటుందా? సీట్లలో తిరిగే వాళ్ళతో ఉంటుందా? ఎవరితో ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారిని చూడాల్సిన కోణం పేద ప్రజల పక్షాల నుంచి చూడాలి, మధ్యతరగతి ప్రజల నుంచి చూడాలి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చిన పక్షం నుంచి చూడాలి. కానీ అరే ప్రతి ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, మేము సమర్థిస్తున్నామని కదా దాని ఉద్దేశం ఉంటాయి. ఇవాళ మద్యం దుకాణాలు ఇవాళ పారదర్శకంగా ఇచ్చావా? ఇచ్చావా? 30% షాపులన్నీ కూడా అదేంటి రాజ్కమల్ గారు, మీరు ఇందాక జనం చెప్తున్న మాట టీవీలో నిండా పేపర్ నిండా ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు కదా, ఆదిమూలం గురించి ఎవరైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆదిమూలం గురించి, జానీ మాస్టర్ గురించి మాట్లాడారా ఎవరైనా? మొన్న ఆ బీజేపీలో గుంటూరు జిల్లాలో వీడియోలు వస్తే మాట్లాడారా మీరు? ఇవి మాట్లాడరు, ఇవి మీకు కనబడతా బ్లూ ఫిల్మ్ లాగా. జానీ మాస్టర్ జైలుకి కూడా పోయాడు. పోనీ ఈ రాష్ట్రంలో చేస్తే కుట్ర, పక్క రాష్ట్రంలో కదా జరిగింది అది. దీని గురించి మాట్లాడలేదు రాజ్కమల్ గారు మీరు? ఆదిమూలం గురించి వీడియోలు బయటకు వచ్చి మాట్లాడారా? అంతా ఫేక్ అయితే చెప్తున్నారు. ఎవరు ఫేకు? ఆమె కోర్టులో కూడా కేసు వేసింది. జానీ మాస్టర్ది ఫేకు, ఆదిమూలంది ఫేకు, గుంటూరులో బీజేపీ నాయకుడు చేసింది ఫేకు, తెనాల్లో ఫేకు, గుడ్ల వాళ్ళ ఫేకు, విజయవాడలో ఫేకు, రాష్ట్రంలో మైదానం జరిగింది గంట అరగంట మీరు మీకు ఒకటే చెప్పిన గుర్తుపెట్టుకుని రాజ్కమల్ గారు, మనం తెల్ల కాగితం మీద 1-2 చుక్కలు ఉంటాయి. మీలాంటి మీడియా వ్యవస్థలు కూడా, మీడియా వాళ్ళు కూడా మీకు ఏం కనబడుతుందంటే తెల్ల కాగితం కనబడుతుందని చెప్పాలి, కానీ అక్కడ 1-2 చుక్కలు కనబడుతున్నాయని చెప్పకూడదు. అంత మంచి పనులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో 1-2 వైఫల్యాలు, ఇబ్బందులు ఉండొచ్చు. అంత మాత్రాన పాలన మొత్తాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ 5 నెలల్లో మీరు చేసిన ప్రగతి ఏంటి? మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీరు అమలు చేసిన సంక్షేమం ఏంటి? ఎక్కడైనా ఫ్రీ బస్ గురించి మాట్లాడారు? మహిళలకు ఇస్తాను కదా, ఇచ్చారా? నెలకి 1500 అన్నారు, ఇచ్చారా? అమ్మఒడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా? 10 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తా 10 లక్షలు ఇస్తా అని చెప్పారు. ఎన్నికలైన తర్వాత ఆయన గొంతు మూకపోయింది కదా. ఇలాంటి మాట్లాడండి రాష్ట్రం. ఎంతసేపు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది చెప్తారు. 40 సంవత్సరాల అనుభవం ఉంది, 92 ముఖ్యమంత్రిని చూస్తారని ఆయన అంటున్నాడు. ప్రభుత్వంలో తప్పులు చేస్తే ప్రశ్నిస్తా ఆయన అంటున్నారు. 40 సంవత్సరాల అనుభవానికి ఈ పథకాలు అమలు చేయడానికి అవకాశం కదా. ఇది కొత్త జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి, ఇప్పుడు 4వసారి కదా ముఖ్యమంత్రి. ఏం కూడా అంత టైం కావాలా? దీని అవకాశం తినమంటారా? రాజ్కమల్ గారు మీ మాట. పవన్ కళ్యాణ్ చెప్పే మాట నా వాయిస్ కాదు. పవన్ కళ్యాణ్ అదే మాట, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అధికారం కూటమి అధికారం వచ్చి 5 నెలలు అవుతుంది, 5 నెలల్లో అద్భుతాలు ఏం జరగవు, నిదానంగా వస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. ఆయనే చెప్పినారు కదా, పాలనలో అనుభవం నేను చంద్రబాబు గారు చూసి నేర్చుకుంటున్నా అని చెప్పారు. ఆయనే చెప్పారు కదా, 40 ఏళ్ళు అనుభవం ఉంది, 4వసారి ముఖ్యమంత్రి ఆయన చెప్పారు. ఇంకా ఎంత అనుభవం కావాలి మీకు? ఇంకా ఎంత అనుభవం కావాలి? ఈ మాటలు ప్రజల్ని మభ్యపెట్టండి. ఉచిత బస్సుకి పాలసీ మేకింగ్ ఎన్ని రోజులు టైం కావాలి? పోనీ తల్లికి వందనైన కొత్త పథకమా? గతంలో కొనసాగేనండి. తల్లికి వందన అమ్మ ఒడికి కొనసాగింపే కదా. తల్లికి వందన అమ్మ ఒడి తల్లికి వందనం అమ్మ ఒడికి కొనసాగింపే కదా. అక్కడ ఒకరికి ఇచ్చారు, మీరు ఇద్దరికి ఇవ్వండి. దానికి రూట్ మ్యాప్ ఏంటి? నెలకి 1500 రూపాయలు, దానికి కొనసాగింపు ఏంటి? రోడ్ మ్యాప్ రెడీ చేస్తారు. దానికి కొనసాగింపు ఏంటి? 10 లక్షల రూపాయలు కొనసాగింపు ఏంటిది? మీరు ఈ రూట్ మ్యాప్ ప్రజల్ని మభ్యపెడతానికి రూట్ మ్యాప్ ఇది, ప్రజల్ని మోసం చేయడానికే రూట్ మ్యాప్ ఇది.